హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ముందుగా నీట్గా కడుక్కునే చికెన్ తీసుకొని అందులో నిమ్మకాయ, కారం, సాల్టు, పసుపు, అలాగే ధనియాల పొడి, అదేవిధంగా కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా పొడి, అలాగే కొద్దిగా పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఈ మసాలాలు మొత్తం చికెన్ పెట్టే విధంగా బాగా మిక్స్ చేసుకొని 30 నిమిషాల పాటుగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కొరకు 4 ఉల్లిపాయలు తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్. అవి పొడవుగా కట్ చేసుకుని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ మీద పెనం పెట్టి అందులో ఆయిల్ పోసుకొని అందులో ఫ్రైడ్ ఆనియన్స్ విధంగా లో మంట పెట్టుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేపుకోవాలి ఫ్రెండ్స్. ఈలోగా ఫ్రైడ్ ఆనియన్స్ అయ్యేలోగా నేను 2 గ్లాసుల బియ్యం తీసుకొని నీట్గా కడుక్కొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అవి మళ్ళీ నానే విధంగా పెట్టుకున్నాను బాగా కడుక్కొని గిన్నెలో. ఈలోగా ఫ్రైడ్ ఆనియన్స్ కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇవి తీసి నీట్గా ప్లేట్లో తీసుకొని పక్కన చికెన్ ఉడికించుకోవడానికి వేరే కడాయి తీసుకొని అందులో ఫ్రైడ్ ఆనియన్స్ మిగిలిన ఆయిల్ పోసుకొని అందులో మసాలా సరుకులు మొత్తం వేసుకున్నాను ఫ్రెండ్స్. అందులో వేసుకుని అవి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసాను ఫ్రెండ్. నెక్స్ట్ పచ్చిమిర్చి, కొద్దిగా సాల్టు ఇవి వేసుకొని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ తీసుకొని అవి ఆ పెనంలో పోయాలి. ఈ చికెన్ మొత్తం నూనెలో వేగిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. అది తేలిన తర్వాత కొద్దిగా టమాటో, నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇవి మగ్గిన తర్వాత కొద్దిగా కలుపుకొని కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ పైన వేసుకొని పక్కన పెట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వేరే గిన్నెలోకి నీళ్ళు తీసుకొని కొద్దిగా నీళ్ళు పెట్టుకొని అందులో మసాలా ఐటమ్స్ మొత్తంగా బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, నిమ్మరసం, అలాగే సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా బాయిల్ చేయాలి ఫ్రెండ్స్. ఇవి మొత్తం వాటర్ మొత్తం బాయిల్ వరకు వెయిట్ చేయాలి ఫ్రెండ్. వెయిట్ చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేసి బాగా ఈ లోపు ఎసరు మరిగే లోపల నేను దమ్ము పెట్టడానికి కొత్తిమీర, పుదీనా కట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఈలోగా నీళ్ళు మరిగిపోయాయి, బిర్యానీ సరిపడే నీళ్ళు. ఇప్పుడు ఆ నీటిలోని రైస్ వేసుకుంటున్నాను. రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా నెమ్మదిగా ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఒక 10 నిమిషాల తర్వాత ఇలాగ వచ్చింది రైస్ మొత్తంగా. ఇప్పుడు ఈ రైస్ని 75% ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మీకు దగ్గరికి వచ్చి చూపిస్తాను రైస్ ఏ విధంగా ఉడకాలి అన్నదని.
రైస్ ఉడికిపోయింది ఫ్రెండ్స్. మీకు వీడియోలో చూపించడం కొరకు దగ్గర చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు గ్యాస్ స్టవ్ కట్టేసుకొని ఇప్పుడు ఆ గంజి మొత్తం ఓర్చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఓర్చుకున్న తర్వాత ముందుగా ఉడికించుకొని చికెన్, ఈ రైస్, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, మనం నచ్చితే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో నేను చికెన్లోకి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని రైస్ని పొరలుగా ఈ విధంగా వేసుకున్నాం ఫ్రెండ్స్. ముందుగా కొద్దిగా రైస్ తీసుకొని అందులో ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మళ్ళీ మిగిలిన రైస్ వేసుకొని అందులో మిగిలిన ఫుడ్ కలర్ పైన యాడ్ చేసుకొని కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఇప్పుడు మనం బిర్యానీకి దమ్ పెట్టించాలి ఫ్రెండ్స్. ఇవి ఏ విధంగా వచ్చిందో చూడాలి లేయర్. ఇప్పుడు గిన్నె మీద మూత పెట్టుకొని నేను వేరే గిన్నెలో వాటర్ తీసుకొని దీని మీద పెట్టుకున్నాను ఫ్రెండ్స్ దమ్ము పెట్టడానికి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత 4 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత 10 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసి చూస్తే స్మెల్ చూడండి ఫ్రెండ్స్, వేరే లెవెల్. ఇప్పుడు బిర్యానీని నెమ్మదిగా ప్లేట్తో తెలుసుకొని పక్కన ఆనియన్స్ పెట్టుకొని తింటే వేరే లెవెల్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ వస్తా.